కరోనా టైంలో వైసీపీ పాలనలో జిల్లా నాయకులు ప్రజలకు ఎంతో సేవ చేశారు. కరోనాకు మందు ప్రతి ఊరిలో పంచిపెట్టారు. అలాంటి నాయకులను జైల్లో పెట్టిస్తారా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారైతే ప్రతి ఊరికి కరోనా మందు పంచిపెట్టారు. ఇంకా ఎన్నో సేవలు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఎంతో సేవ చేశారు. ఆ టైంలో వైసీపీ నాయకులు మొత్తం కరోనాకు భయపడకుండా ప్రజల్లో తిరిగి సేవలు చేశారు. కరోనా టైంలో తెలుగుదేశం నాయకులు ఒక్కరు కూడా ప్రజల్లోకి వచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు కరోనా టైంలో ప్రజలకు ఒక్క సహాయం కూడా చేయలేదు. అలాంటి చంద్రబాబు నాయుడును నమ్మి ప్రజలు ఎలా గెలిపించారో అర్థం కావడం లేదు. ప్రజలందరినీ అనటం లేదు. కూటమికి ఓటు వేసిన ప్రజలను మాత్రమే. అయినా వైసీపీ నాయకులు ఏం దోచుకుంటున్నారని జైల్లో పెడుతున్నారు. కూటమి నాయకులు చేస్తున్నది ఏమిటి? ఎక్కడ భూములన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రజలకు చెప్పిన పథకాలు ఇవ్వలేదు. ఆ డబ్బంతా మీరే దోచుకుంటున్నారు. రాజధాని పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువగా పెట్టించి ప్రజలకు మందు బాగా అలవాటు చేసి రోడ్లమ్మట పడి నిద్రపోతున్నారు. ఆ బెల్ట్ షాపుల మీద వచ్చే ఆదాయం అంతా దోచుకుంటున్నారు. ఈ 4 సంవత్సరంలో బాగా దోచుకోండి. ఎలాగా తర్వాత మీ పాలన ఉండదు. ఇప్పుడు ప్రజలందరూ ఇలాంటి పాలన మాకు వద్దు అని మొత్తుకుంటున్నారు. జగనన్నను కాదు భూస్థాపితం చేయాల్సింది కూటమి నాయకులను భూస్థాపితం చేయాలి.